గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి కాంచీపురం ట్రిప్ డే 2 అనమాట. డే 2లో వచ్చేసి మనమైతే ఇక్కడ కాంచీపురానికి తిరుపతిలో ఆగాము. ఆ తిరుపతి దగ్గర అయితే మన పక్కనే మనకు ఎవరైతే అకామిడేషన్ ఇచ్చారో గెస్ట్ వాళ్ళది అయితే ఫామ్ హౌస్ అనమాట. కోకోనట్ ఫామ్ హౌస్ ఇది. ఈ ఫామ్ హౌస్ అయితే మంచి వాటర్ అయితే ఫెసిలిటీ ఉంది. ఈ వాటర్ అయితే మంచి స్నానాలు అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. మంచి బ్రహ్మాండమైన ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్. మనం అయితే ఇప్పుడు ఇక్కడ కొబ్బరి తోట అయితే ఏదైతే ఉందో ఆ కొబ్బరి తోటలో అయితే ఒక డ్రోన్ షాట్ అయితే షూట్ చేయడానికి వెళ్తున్నాము. ఏంటంటే ఇక్కడ ప్రకృతి చాలా బాగుంది. నాకు ప్రకృతి నచ్చడంతో ఏంటంటే ఖచ్చితంగా ఒక డ్రోన్ షూట్ అయితే చేద్దామని చెప్పేసి అక్కడ పెద్ద సర్వేకర్రల తోట ఉందన్నమాట. ఆ తోటను షూట్ చేయడానికి అయితే నేను ఇట్లా ఈ తోటలో నుంచి అయితే వెళ్తున్నాను, కొబ్బరి తోటలోంచి. ఫ్రెండ్స్ ఇక్కడ ఎలా ఉంది వాతావరణం ఏంది అనేది అయితే మీరు చూడవచ్చు. చాలా ఎక్సలెంట్ వాతావరణం ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. చాలా బాగా నచ్చింది నాకైతే, అల్టిమేట్ అన్బిలీవబుల్ ఫ్రెండ్స్. మా శ్రీకాంత్ అయితే ముందు వాడి ఉరుకుతా ఉన్నాడు, ఎందుకంటే డ్రోన్ షాట్ తీయాలన్న ఉత్సాహం అయితే చాలా ఉంది శ్రీకాంత్ దగ్గర. శ్రీకాంత్ తీసేద్దామా డ్రోన్ షాట్? ఓకే, లెట్స్ గో ఫ్రెండ్స్. చూసుకోవచ్చు ఒక చిన్న లేక్ లాంటిది అయితే ఉంది ఇక్కడ ముందు. ఫ్రెండ్స్ ఈ లొకేషన్ ఎట్లుందో కామెంట్లో మాత్రం ఖచ్చితంగా చెప్పాలి మీరు. అక్కడ చూసుకున్నట్లయితే ఆవులు మేత మేస్తున్నాయి, అనిపిస్తుందని అయితే అనుకుంటున్నాను మీకు. ఫ్రెండ్స్ మనకు ఎదురుగా ఉన్నదంతా సర్వే కర్రల తోట అనమాట. కర్ర అంటే మనకు కన్స్ట్రక్షన్లో యూజ్ చేస్తారా, కన్స్ట్రక్షన్లో లేదంటే వినాయక మండపాలకు, పెళ్లి మండపాలకు, డెకరేషన్లో అక్కడక్కడ యూజ్ చేయడానికి అయితే ఆ సర్వే కర్ర అయితే ఉపయోగపడుతుంది మనకు. ఒక లారీ వచ్చేసి మనకు 20 టన్స్ వస్తుంది. ఈచ్ టన్ వచ్చేసి మనకు 6,000 to 7,000 ఉంటుందండి. మనకు దాదాపుగా 20 టన్నుల లారీ అన్నా కూడా 1,20,000 నుంచి 1,30,000 దాకా 1,30,000 దాకా అయితే ఛార్జ్ చేస్తారు. జస్ట్ మీకు చూస్తారని చెప్పి చూపిస్తున్నాను. అంతా సర్వే కర్రల తోట అనమాట అదంతా కూడా. ఫ్రెండ్స్ ఇప్పుడే డ్రోన్ షాట్ అయితే తీసుకొని రిటర్న్ బయలుదేరినాము. డ్రోన్ అయితే అసలు మిస్ అయిపోయిందని అనుకున్నా. ఏమైందంటే డ్రోన్ చాలా పైకి 500 meters పైకి వెళ్ళిపోయిన తర్వాత కనిపించట్లేదు అసలు. బ్యాటరీ ఏమో లో బ్యాటరీ అయింది. నేను చాలా భయపడుతుంటే ఏమైందంటే ఆటోమేటిక్గా రిటర్న్ టు హోమ్ యాక్టివేట్ అయిపోయి మనకైతే డ్రోన్ రిటర్న్ రావడం జరిగింది. డ్రోన్లో అయితే ఇది ఒక అడ్వాన్స్ ఫెసిలిటీ అనమాట. మామూలుగా మనం ఫ్లై చేసినా కూడా మనకు కనిపించాలి డ్రోన్ రిటర్న్ తెప్పియాలంటే మాత్రం రిటర్న్ టు హోమ్ ప్రెస్ చేస్తే మాత్రం ఎక్కడున్న డ్రోన్ అయితే
మనం ఎక్కడి నుంచి ఫ్లై చేసామో అక్కడికైతే వచ్చి ల్యాండ్ అయిపోతుంది. ఫ్రెండ్స్ మనకైతే వేణన్న వాళ్ళు అయితే ఒక మంచి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. అది వచ్చేసి ఏంటంటే మనకు వెన్పొంగల్ అనమాట. తమిళనాడులో చాలా ఫేమస్. అయితే పొంగల్ అయితే ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. బాగుందా బ్రదర్? పొంగల్ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్, చాలా బాగుంది పొంగల్. హాయ్ ఫ్రెండ్స్, అయితే మనకు రాత్రి ఎవరైతే అకామిడేషన్ ఇచ్చారో అకామిడేషన్ ఇచ్చిన వేణన్న వాళ్ళ బాబాయ్ ఇల్లు అనమాట. ఇది మీరు చూసుకోవచ్చు ఎంత పెద్దగా ఉందంటే దాదాపు ఒక అర్ధ ఎకరా స్థలంలో అయితే ఉంది ఇల్లు మొత్తం. ఇది ఎట్లా అంటే ఒక ప్యాలెస్, మన రాజుల కాలం ప్యాలెస్ లాగా అయితే అనిపించింది నాకు. మీరు చూడవచ్చు ఇక్కడ హైవే పక్కనే అనుకొని దాదాపు 4 కోట్ల రూపాయలు ఎకరా అంటే ఇక్కడ ఒక అర్ధ ఎకరా స్థలంలో ఇల్లు అయితే కట్టారు. ఇది ఒక 2.5 నుంచి 3 కోట్ల కన్స్ట్రక్షన్కి అయిందట. చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇల్లు అయితే. చూడండి ఒకసారి మీరు చూస్తున్నారు కదా, మన వెనకాల కనిపిస్తుంది అయితే మొత్తం అది బంగ్లా అనమాట. మనం మామూలుగా అయితే హైదరాబాద్లో చిన్న ఇల్లు అట్లాంటివి ఉంటాయి, కానీ ఇక్కడ పెద్ద బంగ్లా అనమాట వీళ్ళకి. ఇది పక్కనే వీళ్ళ ఫామ్ హౌస్ ఏదైతే ఉందో ఫామ్ హౌస్ పక్కనే ఇది కన్స్ట్రక్షన్ అయితే చేశారు. ఇక్కడ నుంచి ఫామ్ హౌస్ అయితే 500 మీటర్స్ ఉంది. ఫామ్ హౌస్ పక్కనే ఇది హైవే కానుకొని పెద్ద బిల్డింగ్. ఇది చాలా బాగుంది, నాకు అది నచ్చింది. మీరు చూసుకోవచ్చు వెనకాల చూసినట్టయితే మంచి మంచి పూల చెట్లు, అరటి చెట్లు ఇవన్నీ కూడా పెట్టారు వీళ్ళు. అక్కడ బ్యాక్గ్రౌండ్లో చూసినట్టయితే అరటి చెట్లు కూడా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్ ఇల్లు ఎంత అద్భుతంగా ఉందో. మన జీవితంలో ఒక చిరకాల కళ ఏంటంటే ఇలాంటి ఇల్లు కాకుండా తక్కువలో ఒక 100 నుంచి 150 గదాల స్థలంలో ఒక ఇల్లు కట్టుకొని మన ఫ్యామిలీతో మంచిగా వెల్ సెటిల్ అయితే మాత్రం చాలా హ్యాపీ. అలాంటిది వీళ్ళు ఇంత పెద్ద ఇల్లు అంటే అసలు నాటే జోక్. ఇది చాలా బాగుంది ఇల్లు. ఫ్రెండ్స్ మనమైతే తిరుత్తని నుంచి ఒక 40 కిలోమీటర్ జర్నీ చేసిన తర్వాత అయితే మనం కాంచీపురం అయితే రీచ్ అయ్యాము. కాంచీపురంలో వచ్చేసి ఇది వచ్చేసి కామాక్షి అమ్మన్ టెంపుల్ అనమాట. మనకు విష్ణుకాంచి, శివకాంచి అనేసి ఇంకా మిగతా టెంపుల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. మనం ఏంటంటే వచ్చిన పర్పస్ వేరు కాబట్టి జస్ట్ అయితే ఇక్కడ కామాక్షి అమ్మ దర్శనం చేసుకున్న తర్వాత అయితే మన పని మీద అయితే వెళ్దాం. మనమైతే టెంపుల్కి వెళ్ళడానికి అయితే మనం సౌత్ గోపురం నుంచి కాకుండా ఫ్రంట్ ఈస్ట్ గోపురం నుంచి అయితే వెళ్ళడానికి అటైతే వెళ్తున్నాము. ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే కనుక ఇక్కడ మనకు రూమ్స్ ఇవన్నీ కూడా అవైలబిలిటీ ఉన్నాయన్నమాట. టెంపుల్ దగ్గరలో రూమ్స్ అయితే దొరుకుతాయి, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ కాంచీపురంలో పార్కింగ్ కూడా మనకు టెంపుల్ దగ్గరనే ఉందన్నమాట. దూరం పెట్టి నేను నడుచుకుంటూ వచ్చే అవసరం అయితే లేదు. ఆల్మోస్ట్ టెంపుల్ పక్కనే పార్కింగ్ ఉంటుంది. ఫ్రెండ్స్ మనం చూసుకోవచ్చు ఫ్రంట్ ఈస్ట్ గోపురానికి అయితే వచ్చాము మనం. మీకు ఎదురుగా కనిపిస్తున్నది అయితే ఈస్ట్ గోపురం. ఇక్కడ ఫ్లవర్స్ మాలలు కూడా అమ్ముతారనమాట అమ్మవారి కోసం. కొబ్బరికాయలు అన్నీ షాపింగ్ అవుతున్నాయి ఇక్కడ. ఫ్రెండ్స్ మనం చూసుకోవచ్చు ఇక్కడ టెంపుల్లో అయితే దర్శనాని కోసం అయితే చాలామంది భక్తులు అయితే వెయిట్ చేస్తున్నారు. మాకు కూడా స్పెషల్ ఎంట్రన్స్ దర్శనం కోసం అయితే అటే ట్రై చేసాం. మేము ట్రై చేస్తే అమ్మవారికి ఏదో అలంకరణ జరుగుతుంది, హారతి ఇస్తున్నారు కాబట్టి ఒక 1 అవర్ టైం పడుతుందని చెప్పారు. 1 అవర్ తర్వాత అయితే మనం స్పెషల్ దర్శనం ఎంట్రన్స్లో అయితే వెళ్ళి దర్శనం చేసుకొని అమ్మవారి కృపకు పాత్రలం అయితే అవుతామని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ మనం చూసుకోవచ్చు ధ్వజస్తంభం అవుతుంది అక్కడ.
ఫ్రెండ్స్ ఇప్పుడే దర్శనం చేసుకొని అయితే బయటకు వెళ్ళాము. బయటకు వెళ్ళగానే మనకైతే శ్రీరెడ్డి కూడా కనిపించింది అనమాట. మేము మాట్లాడాము అంటే ఒక సెల్ఫీ కూడా అడిగాము, బట్ ఇవ్వలేదు. సారీ, ఆమె బ్యాడ్ లక్ అది. మేము సెల్ఫీ అడిగితే ఇవ్వలేదు, కాకపోతే ఆమె బ్యాడ్ లక్ అది. అయితే కంచి మొత్తంలో బట్టల షాపులు ఫేమస్ అంటావు. ఒక్కొక్కటి 5 లక్షల చీరలు ఉన్నాయి అమ్మ. 5 లక్షల చీరలు ఉంటాయా? 3 తులాల బంగారం ఉంటుంది అన్న. అలా అడగలే అన్న మనం 3.5 లక్షలు 4.5. నువ్వు చూసారు అమ్మాయి 10,000 ఎక్కువ అంటావు. ఫ్రెండ్స్ మనం అయితే కాంచీపురంలో ఉన్న మన అన్ని బట్టల షాపులు పట్టు చీరలు ఏవైతే దొరుకుతాయో ఆ అన్ని పట్టు చీరల షాపుల కంటే కూడా ఇది ఫేమస్ అనమాట. ఏఎస్ బాబు షా అని చెప్పేసి మొత్తం కాంచీపురంలోనే ఫేమస్ షాప్ అనమాట ఇది. మీరు ఎప్పుడైనా కాంచీపురం వస్తే కనుక ఈ షాప్లో తప్ప వేరే ఎక్కడ తీసుకున్నా కూడా ఆల్మోస్ట్ ఫేక్ శారీసే ఉంటాయి అనమాట. ఇక్కడ ఈ షాప్లో మాత్రమే మీకు ఒరిజినల్ శారీస్ దొరుకుతాయని మాకైతే ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి ఇక్కడ మేము కొన్ని శారీస్ అయితే పర్చేజ్ చేయడానికి వచ్చాము. చూద్దాం, లోపలికి వెళ్ళి మనకి ఏమైనా శారీస్ నచ్చినట్టే కనుక ఖచ్చితంగా ఒక 3 నుంచి 4 సార్లు అయితే పర్చేజ్ తీసుకొని అయితే వెళ్ళిపోదాం. షాపింగ్కి అయితే వెళ్దాం, పదండి. అలా లేదా ఫ్రెండ్స్, మీరు చూసుకోవచ్చు ఇక్కడ షాపింగ్లో ఎలా క్లౌడ్ ఉందో. మామూలుగా అయితే క్లౌడ్ లేదు ఫ్రెండ్స్, అసలు మామూలుగా శారీస్ అయితే ఫుల్ షాపింగ్ చేస్తున్నారు పబ్లిక్. దాదాపు కాంచీపురంలో ఉన్న అన్ని షాపుల కంటే కూడా ఈ షాపే ఫుల్ క్లౌడ్ ఉంది ఫ్రెండ్స్. మనకైతే శారీలు అయితే చూపించడానికి వాళ్ళు అయితే రెడీ అయిపోయారు. చూడచ్చు, ఈ పర్సన్ అయితే మనకు మొత్తము అంటే ఏ శారీలు ఎలా ఉంటాయి, ఏ ప్రైస్ ఉంటాయి అయితే మనకు చూపిస్తాడు. మా తమ్ముడు, మా బావమరిది అండ్ నేను, మా బావ నలుగురం అయితే కూర్చొని చీరలు అయితే సెలెక్షన్ చేయడానికి ఇస్తాం ఫ్రెండ్స్. ఇంకా స్టాక్ వేస్తారు, వేసినాక చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ శారీ షాప్లో అయితే ఒక్కొక్క చీర అయితే 5,000 నుంచి పట్టు చీరలు స్టార్ట్ అయ్యి ఎండింగ్ ప్రైస్ వచ్చి మనకు 5 to 6 lakhs వరకు ఉన్నాయంట. తక్కువలో తక్కువ 5,000, ఎక్కువలో ఎక్కువ 5 నుంచి 6 లక్షల దాకా ఉన్నాయంట ఫ్రెండ్స్. మనకి ఇప్పుడే స్టాక్ అయితే తెచ్చారు, చూడండి. కొంచెం బాగుంటే పెట్టండి, ఓపెన్ చేస్తాము. చూడండి ఫ్రెండ్స్, స్టాక్ ఎలా చూపిస్తున్నారు ఏంటనేది. ప్రతి గ్రూప్కి అయితే ఒక పర్సన్ ఇలా ఉండి మొత్తం స్టాక్ అయితే చూపిస్తుంటారు. దాదాపు 600 మంది స్టాఫ్ అయితే ఉన్నారంట ఇక్కడ. 600 మెంబర్స్ స్టాఫ్ అంటే అసలు నాటే జోక్. ఇది నాకు తెలిసి చాలా పెద్ద షాప్ అయితే. మాకు 4 ఫ్లోర్లు ఉంది మొత్తం. ఇంకా పైన ఒక ఫ్లోర్ మొత్తం డైనింగ్ సెక్షన్ ఇచ్చారు. ఎందుకంటే మన వచ్చిన వాళ్ళు షాపింగ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు లంచ్ బాక్స్ అయితే ఇచ్చుకుంటారు కనుక పైన తినడానికి అయితే అవకాశం ఇచ్చారు. చూస్తున్నారా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి శారీస్ అనేది. అల్టిమేట్ ఫ్రెండ్స్ శారీస్ అయితే. అంటే మనకైతే ఎక్కువ ఐడియా లేదు, బట్ ఏంటంటే ఉన్న వాటిలో అయితే ప్రీమియం అయితే కనిపిస్తున్నాయి శారీస్. బాగుంటే మీరు సైడ్ పెట్టుకోండి ఫ్రెండ్స్. చీరలు అయితే ఒక్కోటి 10,000, 19,000 అంటే మేము 2-3 చూసినాము. ఒకటి 11,000 చెప్పారు, ఇంకోటి వచ్చేసి 19,000 చెప్పారు. 19,040 రూపాయలు. శారీస్ అయితే బాగున్నాయి, బట్ మనకైతే ఐడియా లేదు కాబట్టి మనం దీంట్లో ఇన్వాల్వ్ అయితే కాము. మా బావ కొద్దిగా ఐడియా ఉంది. అంటే గతంలో మా బావ 2-3 సార్లు తీసుకెళ్ళాడు అంటే శారీస్. మా అక్క అయితే చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయింది. అందుకే ఈసారి కూడా శారీస్ కొందామని అయితే మా బావ డిసైడ్ అయిపోయి ఇక్కడ దాదాపు ఒక 4 నుంచి 5 శారీస్ అయితే కొనడానికి డిసైడ్ అయ్యాడు. ఎందుకంటే మా మేనకోడలు మ్యారేజ్ ఉందన్నమాట ఇప్పుడు నెక్స్ట్ నవంబర్లో. ఆ మ్యారేజ్కి శారీస్ కావాలి కాబట్టి, ఎందుకంటే వీళ్ళ సిస్టర్స్ వీళ్ళ దగ్గర బంధువులు అందరికి శారీస్ పెట్టాలి కాబట్టి శారీస్ అయితే పర్చేజ్ చేయడానికి అయితే వచ్చాడనమాట. ఏం షూట్ తీసినా కానీ కలర్ఫుల్ రావాలి. అప్పుడే యూట్యూబ్లో చేస్తాడు అట్లా. ఓపెన్ చేస్తామా?
చూస్తున్నారా ఫ్రెండ్స్, ఒక్కొక్క సారీ అయితే ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. అసలు సారీ చూస్తుంటేనే కళ్ళు చెదిరిపోతున్నాయి. నాకైతే చాలా బాగా నచ్చింది. 11,000. బట్ ఏంటంటే మనం ఇంట్లో తీసుకెళ్ళినా లేడీస్ నచ్చరు కాబట్టి మనమైతే తీసుకెళ్ళాం. ఫ్రెండ్స్, మొత్తానికైతే ఈ 3 సారీలు అయితే మేము పర్చేజ్ చేయడం జరిగింది. వీటికైతే 52,000 రూపాయలు అయితే అయింది. 51,220 రూపాయలు అయితే అయింది బిల్లు. ఏంటంటే మా మీనకోడలు మ్యారేజ్ ఉంది నెక్స్ట్ నవంబర్లో మ్యారేజ్ ఉంది కాబట్టి మా అక్కకు ఒకటి, మా ఇద్దరు కోడళ్ళకు 2 అనమాట. మొత్తం 3 సారీలు అయితే తీసుకున్నాం. ఫ్రెండ్స్, ఇప్పుడే షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకొని ఇక్కడ మనకి ఎదురుగానే గురుబ్రహ్మ క్యాంటీన్ అనేది ఒకటి ఉంది. ఈ గురుబ్రహ్మ క్యాంటీన్లో అయితే లంచ్ చేయడానికి వచ్చాము. అంటే ప్యూర్ వెజ్ కాదు, ఇలా శనివారం కాబట్టి ప్యూర్ వెజిటేరియన్ కోసం అయితే ఇక్కడికి వచ్చాము. ఫుడ్ అయితే ఎదురుగా చెప్పారు, వాళ్ళు చాలా బాగుంటుందని చెప్పారు. ఇక్కడైతే ఫుడ్ ట్రై చేసి తిన్నాకైతే ఇలా ఉందో నేను చెప్తాను ఫ్రెండ్స్. చూశారుగా ఫ్రెండ్స్ ఎలా ఉందో క్లౌడ్. గురుబ్రహ్మ క్యాంటీన్లో అయితే ఫుల్ క్లౌడ్ ఉంది. ఇక్కడ అసలు కూర్చోడానికి కూడా స్పేస్ లేదు ఫ్రెండ్స్. అయినా కూడా మేము 1/2 గంట సేపు వెయిట్ చేసిన తర్వాత అయితే మనకు స్పేస్ అయితే దొరికింది. ఫ్రెండ్స్, మనం చూసుకోవచ్చు గురు క్యాంటీన్లో అయితే మంచి బ్రహ్మాండమైన అరటాకులో భోజనం అయితే వడ్డిస్తున్నారు వీళ్ళు. ఇదైతే మంచి విషయం అని చెప్పుకోవాలి. ఎందుకంటే రేపు ఏంటంటే ఎన్విరాన్మెంట్ కాపాడాలి మనం. ఈ పేపర్ ప్లేట్లలో వీటిలో అయితే ఎవరు తినకండి. ఎందుకంటే రోగాల బారిన పడతారు, క్యాన్సర్ బారిన పడతారు. కాబట్టి పేపర్ ప్లేట్లను అయితే ఖచ్చితంగా అవాయిడ్ చేయండి. వీలైనంత వరకు ఇస్తరాకులలో కానీ లేదంటే అరటాకులో కానీ తినడానికి మాత్రమే ప్రయత్నం చేయండి. క్యాబేజీ తురుము, ఇదొక ఆలుగడ్డ ఫ్రై, అప్పడము, చట్నీ, ఫ్రైడ్ రైస్ అన్ని రకాలైతే వడ్డిస్తున్నారు ఫ్రెండ్స్. உட்காருங்க சொல்லிட்டேன். இல்லை கிளம்புங்க, உட்காருங்க சாப்பிடுங்க. அஜெண்ட் எல்லாம் போட்டு சைன் எடுத்து பரிமாற்றத்தோடு போயிட்டு வரோம். அது யார் சாப்பிடுவாங்க? బాగుంది ఫ్రెండ్స్ ఫుడ్ అయితే. ఫ్రెండ్స్, ఇప్పుడే గురుబ్రహ్మ క్యాంటీన్లో అయితే మంచి భోజనం అయితే చేశాము. భోజనం అయితే ఎక్సలెంట్గా ఉంది. మీరు ఎప్పుడు వచ్చినా కూడా కాంచీపురంలో షాపింగ్ చేయాలనుకుంటే, మీరు అంటే పట్టు చీరలు కొనాలనుకుంటే కనుక ఎదురుగా ఉన్నది కదా ఏఎస్ బాబు షా, ఈ షాప్లో అయితే మీరు షాపింగ్ చేయండి. షాపింగ్ చేసిన వెంటనే బయటకు వస్తే మీకు ఎదురుగానే చూస్తే మనకు గురుబ్రహ్మ క్యాంటీన్ అయితే ఉంటుంది. ఈ గురుబ్రహ్మ క్యాంటీన్లో అయితే తప్పకుండా తినండి. ప్యూర్ వెజిటేరియన్, 120 రూపీస్ అన్లిమిటెడ్ మీల్స్, ఎక్సలెంట్ ఫుడ్ అండి. లాస్ట్లో ఉంది చూడండి మజ్జిగ, ఎక్సలెంట్ అనమాట. మజ్జిగ మాత్రం చాలా బాగుంది. ఖచ్చితంగా మీరు ఎవరైనా వస్తే మాత్రం కాంచీపురంలో ఈ గురుబ్రహ్మ క్యాంటీన్ అయితే మిస్ కావద్దు. ఇదైతే డ్యామ్ షూర్ అండి. ఫ్రెండ్స్, మనమైతే ఈ ఏఎస్ బాబు షాలో షాపింగ్ చేసినట్లయితే కస్టమర్స్ని మాత్రం ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాండ్ కానీ నియర్ బై అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా నియర్ బై లోకల్లో వాళ్ళు ఎక్కడ డ్రాప్ చేయాలనుకున్నా ఖచ్చితంగా వీళ్ళైతే డ్రాప్ చేస్తారు. ఇదైతే మీకు ఫ్రీ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఓకే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనమైతే కాంచీపురంలో షాపింగ్ అంతా చేసుకున్న తర్వాత అయితే మధురాంతకం అయితే వెళ్తున్నాం అనమాట. ఈ మధురాంతకం వచ్చేసి కాంచీపురం నుంచి ఒక 60 కిలోమీటర్లు ఉంది. మీరు చూసుకున్నట్లయితే ఎదురుగా ఉన్న వ్యూ మొత్తం అయితే మంచి నేచర్లో ఉంది ఫ్రెండ్స్. ఈ రోడ్ అయితే చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో నేచరు, అల్టిమేట్ అనమాట. ఇదైతే మంచి పల్లెటూర్లలోకి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ మేము. ఇలాంటి పల్లెటూర్లు అయితే మన తెలంగాణలో మొత్తం కనుమరుగు అయితే అయిపోయినాయి. ఎందుకంటే మొత్తం రియల్ ఎస్టేట్ చేసి అయితే మన పంట పొలాలని మొత్తం నాశనం చేసి మనకు
ప్లాట్ల కింద అయితే కన్వర్ట్ చేశారు. స్టిల్ ఇప్పటికీ తమిళనాడులో ఎక్కడ చూసినా మంచి పంట పొలాలు, ప్రకృతి ఎలా అయితే స్టార్టింగ్లో ఉండేనో సేమ్ అదే ఇప్పుడు కూడా ఉందన్నమాట. మన తెలంగాణలో చూస్తే ఎక్కడ చూసినా ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ పేపర్ ప్లేట్లు, తర్వాత పోతే అన్నీ వెంచర్లు చేసి అన్ని డ్రింక్స్ సీసాలన్నీ పగలగొట్టిన చెత్త చెదారం అంతా పేరుకపోయింది మన తెలంగాణలో. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మంచి తోటలు అయితే కనిపిస్తున్నాయి మనకు. మనమైతే ఇప్పుడు తమిళనాడులోని చెన్నై టు తిరుచి హైవేలో అయితే జర్నీ చేస్తున్నాం. తిరుచి తర్వాత నెక్స్ట్ మదురై వస్తుంది. మదురై తర్వాత కన్యాకుమారి, అంటే మన ఇండియా డెడ్ ఎండ్ అనమాట. అది ఇండియా కింద సౌత్లో స్టార్టింగ్ పాయింట్. అది అక్కడ నుంచి స్టార్ట్ అయిన హైవే ఇది వచ్చేసి మనకు వెస్ట్ బెంగాల్లోని కలకత్తా వరకు అయితే ఉంది. కలకత్తా తర్వాత నెక్స్ట్ అక్కడ డార్జిలింగ్, గ్యాంగ్టాక్ అటు కూడా ఉంది. బట్ ఇదే కంటిన్యూ హైవే అయితే మనకు NH5 ఉండే అప్పట్లో. ఇప్పుడైతే NH నెంబర్ చేంజ్ అయింది, NH16 అనుకుంటా. ఎవరైనా తెలిస్తే అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది కలకత్తా టు కన్యాకుమారి హైవే నెంబర్ ఎంత అనేది, నేషనల్ హైవే. అండ్ మన కన్యాకుమారి నుంచి చూసుకున్నట్లయితే అటు ఢిల్లీ, శ్రీనగర్ వెళ్ళేది కూడా NH45 కూడా కన్యాకుమారి స్టార్ట్ అవుతుంది, అదొక హైవే. తర్వాత ఇంకోటి వచ్చేసి నాగర్కోయిల్, త్రివేంద్రం, అటు నుంచి వయా కోజికోడు, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గోవా మీదుగా మహారాష్ట్ర, ముంబై, గుజరాత్ వరకు అయితే ఇంకొక హైవే ఉంది. కన్యాకుమారి నుంచి అయితే నేషనల్ హైవేలు 3 ఇండియాలోకి నార్త్కి అయితే స్ప్రెడ్ అవుతాయి ఫ్రెండ్స్. ఈ విషయం గురించి ఎవరికైనా తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇట్లాంటి మంచి మంచి రైడింగ్లు, కార్ డ్రైవింగ్ అండ్ బైక్ రైడింగ్లు, ఇలాంటి వీడియోస్ అయితే ఎన్నో పెడతాను ఫ్యూచర్లో. నెక్స్ట్ ట్రావెలింగ్ వీడియోస్ కూడా చేస్తాను. మీరైతే అందరు సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటాను ఫ్రెండ్స్. తప్పకుండా ఫుల్ వీడియోలు అయితే చూడండి నావి. నచ్చితే మాత్రం తప్పక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొద్దిగా నాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ అందరూ. ఎందుకంటే ఎందరినో యూట్యూబ్లో నిలబెట్టిన ఘనత మీ ప్రేక్షకులదే. నన్ను కూడా ఒక మంచి యూట్యూబర్గా గుర్తించి నాకు మంచిగా సపోర్ట్ చేస్తారని అయితే ఆశిస్తున్నాను. స్ట్రేట్ అన్న, లెఫ్ట్ పోవాలి, లెఫ్ట్ ఊర్లోకి పోవాలి. ఇదేనా మధురాంతకం ఫ్రెండ్స్? మనం అయితే ఆల్మోస్ట్ మధురాంతకం రీచ్ అయిపోయినాము. ఇప్పుడే హైవే వదిలేసి మనకు ఇక్కడ బైపాస్లోకి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. అయితే మనం మధురాంతకంకి వచ్చిన పని అయితే ఈరోజు కంప్లీట్ చేసుకున్న తర్వాత అయితే ఇక్కడ మనము మధురాంతకం నుంచి ఒక 10 కిలోమీటర్ డిస్టెన్స్ వచ్చిన తర్వాత రైట్ సైడ్లో అయితే మనకు ఒక ఆదిపరాశక్తి అమ్మవారి ఆలయం అయితే ఒకటి ఉంది. ఈ టెంపుల్కి వచ్చి మేము దర్శనం చేసుకున్నాము. ఈ టెంపుల్ అయితే చాలా బాగా నచ్చింది మాకు. మీరు కూడా ఎవరైనా చెన్నై నుంచి తిరుచి వెళ్ళేటప్పుడు కానీ, లేదంటే తిరుచి నుంచి చెన్నై వచ్చేటప్పుడు కానీ హైవేలో మీకు ఉంటుంది ఈ టెంపుల్. ఈ టెంపుల్ అయితే పూర్వం నుంచి ఉందంట. ఇక్కడ ఒక గురువుగారు ఉన్నారట. ఆ గురువుగారు అయితే రియల్గా జీవసమాధి అయ్యాడని చెప్తున్నారు. మనకు తెలుగు స్టేట్లో వీరబ్రహ్మం గారు అండ్ మంత్రాలయ రాఘవేంద్ర స్వామి ఎలా అయితే జీవసమాధి అయ్యారో, ఇక్కడ కూడా గురువుగారు జీవసమాధి అయితే అయ్యారట. ఇక్కడైతే చాలా మహిమగల శక్తి అని చెప్పారు. మేమైతే వచ్చి దర్శనం చేసుకున్నాం. దర్శనం చేసుకుని అయితే ఇంటికి బయలుదేరుతున్నాం ఇక్కడ నుంచి. ఇక్కడితో అయితే నేను డే 2 ట్రిప్ అయితే వీడియో ముగిస్తున్నాను. ఓకే అండి, అందరికీ ఈ వీడియో నచ్చింది అయితే అనుకుంటున్నాను. ఈ వీడియో అందరికి నచ్చిందని అయితే అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే కనుక తప్పకుండా షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. అందరు నన్ను తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఎవ్రీవన్.